ఓవైపు ఎండలు బాధేస్తున్నాయి, మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూతతో సీన్ మారిపోతోంది. ఈ ఎఫెక్ట్తో ఇప్పుడు రాబోయే సినిమాల విడుదల తేదీలు పూర్తిగా మారేలా ఉన్నాయి. ఈ వారం సంగతి అటుంచితే వచ్చే వారం అనుకున్న మూవీలు జూన్కి షిఫ్ట్ అయ్యేలా ఉన్నాయి. లెక్కలు మారుతున్నాయి. ఇప్పుడు 10 రోజుల వరకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను తెరిచే ఛాన్స్ లేదు. ఒకవైపు ఎండలు, మరోవైపు జనం థియేటర్స్ కి రాకపోవటం, దానికి తోడు సాలిడ్ హిట్ అనిపించేలా పెద్ద సినిమాలేవి రెడీగా లేకపోవడంతో సీన్ మారుతోంది. 25కి అనుకున్న లవ్ మీనే కాదు, మే 31కి వాయిదా పడ్డ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్కి మళ్లీ వాయిదా పడేలా ఉందట. కార్తికేయ మూవీ భజే వాయువేగం జూన్ 2వ వారానికి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. ఆల్మోస్ట్ ఫిలిం టీం విడుదల తేదీన మార్చుకునే పనిలో ఉందట. థియేటర్స్ మూత పరిస్థితుల్లో కూడా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు లేదు. కానీ చాలా వరకు కొత్త సినిమాల విడుదల వాయిదా పడుతోంది. లవ్ మౌళి జూన్ 7కి అన్నారు, కానీ జులైకి ఈ సినిమా వాయిదా పడుతోందట. తమిళ సినిమా రాయన్ మాత్రం జూన్ 13కి వచ్చే అవకాశాలే ఎక్కువున్నాయి. వాయిదాలు పడ్డ ఏ మూవీ అయినా జూన్ 27లోగా రావటమో లేదంటే జూలై 3వ వారానికో రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్తో నాగ్ అశ్విన్ తీసిన మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా వచ్చే ముందు మాత్రమే మీడియం రేంజ్ మూవీలా సందడి కనిపించేలా ఉంది. ఇది విడుదలైన నెల వరకు మరే మూవీ వచ్చే ఛాన్స్ లేదట. సో కల్కి వచ్చే వరకు తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్ మూతపడే ఛాన్స్ ఉందని కొత్త ప్రచారం ఊపందుకుంది.